హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ వ్లాగ్స్ 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ దొండకాయ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దొండకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కాస్తని ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అయితే ముందుగా ఈ ఆనియన్స్ ఈ దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నాను. నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెనం పెట్టేసి ఆ పెనం వేడయ్యాక ఎప్పుడన్నా ఎగ్ రైస్ అలా చేసుకోవాలనిపించినా ఇలా చేసుకున్న ఫ్రైడ్ రైస్ లాగా, ఎగ్స్ లేనప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ముందుగా అయితే పెనం పెట్టాను కదా, అందులోకి అయితే ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే వేసి వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు దొండకాయలు అయితే వేసేస్తున్నాను. ఈ దొండకాయ మనకి దూరగా అంటే మరీ అంత బ్లాక్గా కాకుండా నార్మల్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఆయిల్లోనైతే, ఆయిల్ అయితే తక్కువే పడుతుంది. సో ఇలానైతే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కాకుండా దొండకాయలు అయితే కాస్తనే వేసుకున్నాను. నేనైతే ఇలా ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటే, ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడన్నా, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మనం ఇలా ఫ్రైడ్ రైస్లా చేసుకోవాలనుకుంటే ఇలా దొండకాయలు ఉంటే ఒక్కసారి చేసుకొని తిన్నా అంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం నవరాత్రి టైము, మళ్ళీ ఇప్పుడు వీక్స్ ఉంటాయి కదా, మండే ట్యూస్డే అట్లా డేస్ కూడా ఉంటాయి కదా, ఆ టైంలో తినని వాళ్ళు కూడా ఇలా మార్నింగ్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అయితే దొండకాయ అయితే వేగిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను. కాస్త కలిపేసాక ఇప్పుడు ఇందులోకి అయితే మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ అందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. నేనైతే కాస్త ఎక్కువ వేసాను, సరిపోతుంది కారం. మీ రుచికి సరిపడా మీరు కారం అయితే వేసుకోండి. నేనైతే కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. నెక్స్ట్ కలిపాక ఇలా కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా మంటనైతే స్లిమ్లో పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే దొండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. బాయ్.